ఐఎస్ఐఎస్తో సంబంధాలు కలిగి ఉన్న ఒకరిని శంషాబాద్లో పోలీసులు పట్టుకున్నారు. ఐఎస్ఐఎస్లో చేరేందుకు ఆసిఫ్ నగర్కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ దుబాయ్ మీదుగా సిరియా వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ డిప్యూటీ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, చెప్పండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆసిఫ్ నగర్ వాసి సిరియా వెళ్తూ పట్టుబడినట్టు సమాచారం వస్తోంది. అప్డేట్స్ ఏంటి? హరి, ఐఎస్ఐఎస్ హైదరాబాద్ పై కూడా తన పడగ విప్పిందనడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం మీదకి కొద్దిసేపటి ఈ తెల్లవారుజామున లేకపోతే అర్ధరాత్రి రాత్రి 12 దాటిన తర్వాత మనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అర్ధరాత్రి దాటాక ఒక ఆసిఫ్ నగర్ చెందిన మొయినుద్దీన్ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆసిఫ్ నగర్ చెందిన మొయినుద్దీన్ గతంలో అమెరికాలోని హ్యూస్టన్ లో ఎంఎస్ చేశారు. ఎంఎస్ చేసిన తర్వాత తన హైదరాబాద్ లో ఉన్నారు. ఆయనకి వివాహం కూడా అయింది. అయితే కొంత ఇంటర్నెట్ షాపింగ్ ద్వారా సామాజిక వెబ్సైట్ల ద్వారా ఐఎస్ఐఎస్ భావజాలానికి ప్రేరేపితుడైన మొయినుద్దీన్ ఏకంగా సిరియాలో ఐఎస్ఐఎస్ లో చేరడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు పోలీసులు తన పరిశోధనలో తెలియదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఐఎస్ఐఎస్ తాలూకు ముద్ర కూడా దేశంలోని కోల్కతా, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలపై ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు విస్తృతమైన ఒక రకమైన నివేదికలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత ప్రముఖ నగరాలకు చెందిన కమిషనర్స్ కావచ్చు పెద్ద ఎత్తున ఒక సమాచారం పంపుతున్న నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారాలన్నింటిపైన గత కొన్ని రోజులుగా పోలీసులు పెద్ద ఎత్తున ఒక కన్ను వేయడం జరిగింది. మొత్తం మీదకి ఈ సోషల్ వెబ్సైట్ పెద్ద ఎత్తున దుబాయ్ లేదా ఇతర మధ్యప్రాచ్య దేశాలు అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి సంబంధించిన వ్యక్తులతో ఎవరెవరు ఎక్కువగా చేస్తున్నారు, అలాగే యూరోప్ లోని ఐఎస్ పట్ల బాగా సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరైతే అనుమానితంగా చూస్తున్నారో వాళ్ళతో కూడా ఎవరో ఎక్కువ చాట్ చేస్తున్నారో అనే అంశాలపైన పోలీసులు పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మొయినుద్దీన్ హైదరాబాద్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఇతను బ్రిటన్ చెందిన ఒక జోసెఫ్ అనే మహిళతో నేరుగా ఒక చాటింగ్ చేయడంతో పాటు వీళ్ళిద్దరు ప్రేమలో కూడా ఉన్నట్టు ఒక రకమైన వర్గాల ద్వారా సమాచారం